ఇలానే ఉంటదండి నా డైలీ రొటీన్ అనేది. సో, డైలీ ఇలానే చేస్తూ ఉంటాను. కాకపోతే ఇదంతా ఏమి చూపించను. ఎందుకులే అని చెప్పేసి ఇప్పటి వరకు చూపించలేదు కదా! సో, నేను చేసేది ఎందుకు చూపించకూడదని చెప్పేసి ఈరోజైతే ఇలా చూపిస్తున్నాను. నా డైలీ రొటీన్ అనేది చాలా బిజీగానే ఉంటది. ఇంకా ఈరోజొచ్చేసి కర్రీ ఏం చేస్తున్నానంటే గనక గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్‌లో. అది ఈరోజు వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తున్నాను. నా డైలీ రొటీన్ చూసారు కదా! సో, నా డైలీ ఇలానే ఉంటది. ఇంతకు మించి పని కూడా ఉంటది. అదంతా కూడా చూపించట్లేదు మీకు. కొంచెంగా చూపిస్తూ ఉంటాను నా వ్లాగ్స్‌లో. అయితే ఏంటంటే గనక చాలామంది ఎందుకు ఈ వీడియోస్ చేసుకోవడం, అంత ఖాళీగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదా! అని అనే వాళ్ళకి చూపిస్తున్నాననమాట. నేను అస్సలు ఖాళీగా ఏమి ఉండను. నాకు చాలా పనులే ఉంటాయి. ఆ పనులన్నీ చేసుకుంటూ ఇష్టంగా వీడియోస్ చేస్తున్నాను అంతే. ఇప్పుడైతే గోంగూరనైతే చక్కగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూరని వాష్ చేసుకున్న దాన్ని చక్కగా మగ్గించేసుకోవాలి. చక్కగా దగ్గర పడేంత వరకు వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గిపోవాలనమాట. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని సెపరేట్ చేసేసుకోవాలి. మీరు కుదిరితే గనక మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మీరెలా చేస్తారు ఈ కర్రీననేది నాతో షేర్ చేసుకోండి. నేను నా స్టైల్‌లో చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తాను అన్నది. ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టే కనుక నా వీడియోస్ చూడండి. నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ చిన్న లైక్ అయితే చేయట్లేదు. చిన్న లైక్ చేసి మీ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఇప్పుడైతే మనకి గోంగూర అనేది మగ్గిపోయింది కదా! ఇప్పుడైతే సెపరేట్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మ్యాష్ చేసుకోండి. మీరు మ్యాష్ చేసుకోవాలి అంటే ఇలా వేడి మీదే కొంచెం ఉప్పైతే వేసి మెత్తగా మెదిపేసుకోండి. లేదంటే గనక ఈజీగా అయిపోవాలి అంటే గనక మిక్సీ పట్టేసుకోండి. నేనైతే మిక్సీ పట్టానండి. ఎందుకంటే నేను ఈ కర్రీ వచ్చేసి మార్నింగే చేస్తున్నాను. మా హనీకి క్యారేజీ కోసం. ఎక్కువ టైం ఉండదన్నమాట. చాలా హడావిడిగా చేసేస్తున్నాను. అయినా ఎందుకో నాకు మీతో షేర్ చేయాలనిపించింది. ఇలా మీతో షేర్ చేస్తూ వీడియోస్ తీయాలి అంటే గనక నాకు ఎక్కువ టైం పడతది. నేను 4 గంటలకే లేచానండి. సో, డైలీ కూడా 4 గంటలకు లేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం గోంగూరనైతే సెపరేట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడైతే మసాలా తీసుకున్నయి చూపిస్తున్నాను చూడండి. 2 అయితే ఆకులు బిర్యానీ ఆకులు తీసుకున్నాను. 4 అయితే లవంగ మొగ్గలు, 1.5 అయితే స్టార్ పువ్వు తీసుకున్నాను. ఇవైతే చక్కగా ముందుగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కింది కదా! మీరు ఎంతైతే వేసుకుంటారో డైలీ అంతే వేసుకోండి. కర్రీని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేస్తాను. కానీ ఈ కర్రీలో కొంచెం ఎక్కువ వేస్తాను. అంటే చేపలు, మాంసం ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా మీరు ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఉన్నాయి. నేను 2 కట్ చేసుకున్నాను. మీరు గ్రేవీకి తగ్గట్టుగా కట్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. మన ఛానల్‌లో అన్ని న్యాచురల్ వీడియోసే వస్తాయండి. నేను నా డైలీ రొటీన్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను. రోజు ఒకేలా ఏమి ఉండదు. ప్రతిదీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని మిక్స్ చేసేసుకున్నా. ఇవి కొంచెం మనకి మగ్గిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉన్న ఒక టమాటా కోసుకొని వేసుకోవాలి గ్రేవీ కోసం. టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా! ఆనియన్స్ అనేది కొంచెం మగ్గిపోయాయి. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే గనక కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గరుగుప్పు యాడ్ చేశాను. అది చూపించలేదు మీకు. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో కొంచెం మగ్గనివ్వండి. ఇక్కడ నేను మసాలా వచ్చేసి నిన్నే ఆడపెట్టుకున్నాను అన్నీ కలిసి. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా నిన్నే మిక్సీ పట్టేసుకొని వేరే కర్రీలో వేశాను. అది కొంచెం ఉంటే అదే ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి. గరం మసాలా అలా వేసుకోండి. సో, నా దగ్గరైతే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కాబట్టి అదే వేసుకుంటున్నాను. ఆనియన్స్ మనకి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి. మీడియం సైజ్ ఉన్నది. ఇక్కడ నేను ఒకటే టమాటో తీసుకున్నాను మీడియం సైజ్ ఉన్నది. ఇది ఏంటి అంటే గనక మనకి చక్కగా గ్రేవీ రావడానికి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇది కూడా మనకి మగ్గిపోవాలన్నమాట. ఆనియన్స్ ఆల్రెడీ మనకి సగం మగ్గిపోయాయి కదా! ఇప్పుడు టమాటో వేసాం కదా! అది కూడా మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట. అంటే మనకి కర్రీలో టమాటా ముక్కలు గానీ, ఆనియన్ ముక్కలు గానీ కనిపించకూడదనమాట. అంటే మనకి బాగా మగ్గిపోతే అవి కనిపించవు. ఓన్లీ గ్రేవీలాగా ఉంటదన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మూతైతే పెట్టేసుకోండి.
10 నుంచి 15 నిమిషాల వరకు మగ్గనివ్వండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి పెద్ద హడావిడి ఏమి అవసరం లేదన్నమాట. నాకైతే గోంగూర అయితే మా బావ లంకలోంచి తీసుకొచ్చారు అని చెప్పేసి నేను ఇంకా ఇలా చేస్తున్నాను ఈ కర్రీని. చూసారు కదా మనకైతే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఇంకా నేనైతే ముందుగానే మనం సపరేట్ చేసేసుకున్నాం కదా గోంగూరని మగ్గబెట్టి, అదైతే నేను జస్ట్ మిక్సీ అయితే పట్టేస్తానండి. మరీ ఎక్కువగా ఏం కాదు, జస్ట్ ఒక తిప్పి తిప్పితే సరిపోతుందన్నమాట. నేనైతే ఇంకా గోంగూర మిక్సీ పట్టేసి ఓ పక్కనైతే పెట్టేసుకున్నా ఆనియన్స్ మగ్గేలోపే. చాలా ఫాస్ట్‌గా అయిపోతదనమాట. ఇప్పుడైతే నేను చెప్పాను కదండీ! మసాలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పేసి, అది కొంచెం అయితే వేసుకొని, ఇంకో కొంచెం అయితే ఉంచాను లాస్ట్‌న వేద్దామని చెప్పేసి. ఇది కొంచెం మనకి మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని, మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకోండి. ఆ మసాలా అంతా కూడా ఆనియన్స్‌కి, టమాటోకి బట్టి బాగుంటదనమాట. అలా కలిపినప్పుడే స్మెల్ అనేది చాలా వస్తది. నాకు భలే నచ్చిద్దండి ఆ స్మెల్ అయితే. మనకి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయనమాట. మనం వేసుకున్న ఆయిల్ అయితే బయటకొస్తుంది కదా! ఇప్పుడైతే పావు కిలో చికెన్‌ని నేను మంచిగా నీసు వాసన రాకుండా కొంచెం ఉప్పు, అలాగే పసుపు వేసి మంచిగా కడిగేసుకొని వేసేసాను. వాష్ చేసేసి వేసేసా. ఇప్పుడు అదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఏ విధంగా చేస్తారో అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు నా వీడియోస్ చూడండి ఒకసారి. నచ్చితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళొచ్చు కదండీ! సో, ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం కదా! 10-15 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూసారు కదా ఇలా. మనకి చక్కగా మగ్గిపోయిందండి. చికెన్‌లోని కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా! అవంతా ఇంకిపోయింది. మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా! చికెన్ కూడా మంచిగా కుక్ అయిందనమాట. ఇప్పుడైతే ఇందులో మీ రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. మా హనీ అస్సలు కారం తినదండి. తన కోసమని నేను తక్కువ తక్కువ వేస్తూ ఉంటాను. అయినా కూడా కారం కారం అంటూ ఉంటది తినడానికి. రుచికి తగినంత ఉప్పు. నేను ఆల్రెడీ ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం మాత్రమే వేసుకున్నాను. ఒకవేళ కర్రీ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నేను కర్రీస్‌లో ఎప్పుడూ కూడా గరుగుప్పే వాడతానండి. మీరు కావాలంటే గరుగుప్పు వాడుకోవచ్చు. లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మంచిగా కలిపేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా వేరే లెవెల్‌లో ఉంటదన్నమాట. ఎప్పుడూ చేసుకున్నట్టు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టేసుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోండి. చూసారు కదా! నేను మరీ అంత మెత్తగా ఏమి ఆడలేదు. జస్ట్ ఒక తిప్పి తిప్పానంతే. ఆల్రెడీ మనకి మెత్తగానే ఉడికిపోయింది కదా! అందులో ఇంకా వాటర్ గట్టా ఏమి వేయకుండా జస్ట్ అలా తిప్పేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా చికెన్‌లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగానే అయిపోతది. మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు. మీరు ఏ విధంగా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయండి. మీరు తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడాలి. చూసి చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చక్కగా మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో కదా! టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేనైతే ఇంకా గోంగూర మిక్సీ పట్టుకున్నాను కదా! ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ కాదు, చిన్న గ్లాసుడు అన్నమాట. సో, ఆ గ్లాసుడు వాటర్ అందులో తిప్పేసి వేసేసుకోండి. ఇది మనకి కుక్ అవ్వడానికి ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 10 నిమిషాలు అంతే. జస్ట్ వేసామన్న పేరుకి వేసుకోవాలి వాటర్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ అనేది బాగా మగ్గిపోయింది. గోంగూర కూడా ఆల్రెడీ మనం మగ్గపెట్టుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా! అందుకని చెప్పేసి జస్ట్ మనకి 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోద్ది చక్కగా గ్రేవీతో. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది.
ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి తేలుతుందో అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్పాను కదండీ లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాను కొంచెం మసాలా ఉంచానని చెప్పి. ఇప్పుడైతే ఆ మసాలా అయితే ఉంచేసాను. ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ఉప్పు చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. గోంగూర వేసాం కదండీ! మనకి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడతది గోంగూర వల్ల. సో, నేనైతే చూసుకున్నాను సరిపోయింది నాకైతే. చూసారా మనకి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చికెన్ అనేది. అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా! నేనైతే ఈ విధంగా చేస్తానండి గోంగూర చికెన్ అనేది. మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు అంతేనండి. చాలా ఈజీ కదా! మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. 2 నిమిషాలు మూత పెట్టి తీసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు నా దగ్గర కొంచెమే ఉందండి కొత్తిమీర అనేది. అది మాత్రమే వేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి ఎక్కువ. సో, నా దగ్గర ఇంతే ఉంది. సో, ఫైనల్‌గా మన చికెన్ గోంగూర అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా వచ్చింది. సో, మరి మీకేమనిపిస్తుందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదండి ఇవాల్టి వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తూ ఉంటాను. బై బై అండి అందరికీ. సీ యూ నెక్స్ట్ వీడియో.